క్లినిక్, కురిచేడు రోడ్డు, దర్శి. దర్శిలో కంటి డాక్టర్ చే నిర్వహించబడుతున్న ఏకైక హాస్పిటల్. వైద్య వృత్తిలో విశేష అనుభవం గల డాక్టర్ టి పద్మజ, ఎంబీబీఎస్ ఎంఎస్, ఆప్థమాలజీ, కంటి వైద్య నిపుణులు, ఆంధ్ర మెడికల్ కాలేజీ, వైజాగ్. దర్శి పట్టణంలో 10వ తరగతి వార్షిక పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం జరగకుండా పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు అవసరమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. ఏర్పాట్ల వివరాలను జెడ్పీ గర్ల్స్ హై స్కూల్ హెచ్ఎం ఖాదర్ మస్తాన్, అలాగే గవర్నమెంట్ హై స్కూల్ హెచ్ఎం షేక్ ఖాళీ షవలి వివరాలు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో రెగ్యులర్ 10వ తరగతి పరీక్షా కేంద్రం ఇవ్వడం జరిగింది. ఈ సెంటర్కి 96 మంది విద్యార్థులను కేటాయించడం జరిగింది. మరి వేసవికాల దృష్ట్యా పిల్లలకు కావాల్సినటువంటి ముఖ్యంగా త్రాగునీరు సౌకర్యం ఏర్పాటు చేయబడింది. అదేవిధంగా బాలికలకు బాలురకు టాయిలెట్ సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయబడ్డాయి. ప్రతి ఒక్కరూ కూడా బెంచీల మీద కూర్చొని రాసేటటువంటి వసతి ఈ పాఠశాలలో ఏర్పాటు చేయబడింది. అత్యవసర పరిస్థితుల్లో అనారోగ్యంతో ఉన్నటువంటి విద్యార్థులకు ఏఎన్ఎం గారి ద్వారా వైద్య సదుపాయం కూడా కల్పించడం జరిగింది. పిల్లలందరూ కూడా ఎలాంటి అసౌకర్యానికి గురి కాకుండా చక్కగా పరీక్షలు రాసేందుకు అన్ని ఏర్పాట్లు ఈ పాఠశాలలో చేయడం జరిగింది. మరి విద్యార్థులు ఏ కంగారు లేకుండా ఆరోగ్యంగా ఈ పరీక్షలు రాయాల్సిందిగా కోరుతున్నాను. పేరు షేక్ ఖాళీ షవలి. నేను ప్రభుత్వ ఉన్నత పాఠశాల దర్శి పరీక్షా కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ని. మా పరీక్షా కేంద్రానికి 160 మంది విద్యార్థులని అలాట్ చేశారు. విద్యార్థులందరూ ఇప్పుడే రూమ్లకు వెళ్ళి పోయి కూర్చున్నారు. ఇప్పుడు సమయం 9 అయింది. విద్యార్థులందరినీ చెక్ చేసేసాము. చెక్ చేసిన తర్వాత విద్యార్థులు వచ్చేసి కూర్చుని ఉన్నారు. వాడికి మేము ఆన్సర్ షీట్స్ ఇప్పుడే ఇస్తున్నాము. మాకు 160 మంది విద్యార్థులు గాను 7 రూములు కేటాయించుకున్నాము. 6 రూముల్లో 24 చొప్పున, 7వ రూములో 16 మంది విద్యార్థులు చొప్పున కేటాయించుకున్నాము. మాకు కేటాయించినటువంటి ఇన్విజిలేటర్లందరూ హాజరయ్యారు. పరీక్షలకు కావాల్సినటువంటి అన్ని వస్తువులు మాకున్నాయి. ఫర్నిచర్ ఉన్నది, బెంచెస్ ఉన్నవి, వాటరు, టాయిలెట్స్, లైట్లు, ఫ్యాన్లు అన్ని వసతులు సమకూర్చుకున్నాము. పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించడానికి మేము సిద్ధంగా ఉన్నాము.